భారతదేశ సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక పిటిషనర్ని రాజ్యాంగంలోని ప్రియాంబుల్ చదవండి, రాజ్యాంగంలోని ప్రవేశిక ఒకసారి తరచి చూడండి అని చెప్పిందనమాట. అసలు ఈ కేసులో ఏం జరిగింది? మనకు తెలుసు, బాను ముస్తాక్ ఈవిడ చాలా ఫేమస్ కర్ణాటక రైటర్, యాక్టివిస్ట్ మరియు లాయర్ అనమాట. చాలా ఉమెన్ రిలేటెడ్ మూమెంట్స్ లీడ్ చేసింది ఆవిడ. అంతేందుకు మసీదులో కూడా మహిళల్ని ఎలో చేయాలని చెప్పి ఒక ఉద్యమం కూడా ఆవిడ లీడ్ చేసింది. దాంతోపాటు హార్ట్ ల్యాంప్ అనే పేరుతో పుస్తకాన్ని కూడా రాసింది. దానిలో రకరకాల స్టోరీస్, మహిళా హక్కుల గురించి కూడా చాలా పుస్తకాలు రాసింది అనమాట. ఆవిడకి రీసెంట్గా బుకర్ ప్రైజ్ కూడా వచ్చింది. అంటే ఆవిడ కన్నడ భాషలో రాస్తే దాని ట్రాన్స్లేటెడ్ వర్షన్కి బుకర్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట. అయితే రీసెంట్గా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆవిడ ఒక ఈవెంట్కి ఇన్వైట్ చేసింది. మనకు తెలుసు, మైసూర్లో దసరా ఫెస్టివల్ చాలా ఫేమస్. దసరా అనగానే చాలా మంది మైసూర్కి వెళ్ళాలనుకుంటారు. అక్కడ స్టేట్ గవర్నమెంట్ పెద్ద ఈవెంట్ కండక్ట్ చేస్తుంది దసరా టైంలో. దాంతోపాటు అక్కడ రాజవంశీయులు కూడా, ఎవరైతే వడయార్స్ ఉంటారో వాళ్ళు కూడా అక్కడంతా డెకరేట్ చేసి పాత రోజుల్లో దసరా రాజులు ఎలా కండక్ట్ చేస్తారో అదంతా కనులకు కట్టినట్టు చూపిస్తారనమాట. సో ఇటువంటి ఈవెంట్ని స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక పక్క రన్ చేస్తూ ఉంటుంది. అక్కడే చాముండేశ్వరి టెంపుల్ అని చెప్పి ఆ టెంపుల్ ఆ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట. రిబ్బన్ కట్ చేసి తర్వాత దీపం వెలిగించి రిచువల్ స్టార్ట్ చేస్తారు. అయితే ఈసారి కన్నడ లిటరేచర్కి, కన్నడ ప్రతిభకి ఇంత సపోర్ట్ చేసినందుకు బాను ముస్తాక్ని, అంటే ఈవిడ ఒక ముస్లిం లేడీ అనమాట, ఈవిడని ఆ ఈవెంట్కి ప్రధాన గెస్ట్గా పిలిచారు. ఆవిడ అక్కడికి వెళ్ళి రిబ్బన్ కట్ చేసి దీపాన్ని వెలిగించి రిచువల్స్ అఫీషియల్గా స్టార్ట్ చేయాలన్నమాట. అయితే ఇది వినంగానే చాలామంది కర్ణాటక హైకోర్టులో పిటిషన్స్ వేశారు. ఆవిడ ఒక ముస్లిం లేడీ, రిబ్బన్ కటింగ్ ఓకే, కానీ తర్వాత దీపాన్ని వెలిగించడం, రిచువల్ స్టార్ట్ చేయడం ఆవిడ ఎలా చేస్తుంది? ఏదైతే దసరా ఫెస్టివల్ ఉందో, ఏదైతే దీపాన్ని వెలిగిస్తారో ఇదంతా కూడా ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్, హిందువుల యొక్క ప్రాక్టీస్ కాబట్టి ఒక ముస్లిం లేడీ రావడానికి వీల్లేదని చెప్పి పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ తిప్పికొట్టింది కర్ణాటక హైకోర్టు. దాంతో సుప్రీంకోర్టుకి కేసు వెళ్ళిందనమాట. ఈ కేసులో ఇదొక గవర్నమెంట్ ఈవెంట్, ఇది స్టేట్ ఆర్గనైజ్ చేసే ఫంక్షన్ కాబట్టి దీనిలో మతాల తారతమ్యాలు ఉండో, ఎవరైతే స్టేట్కి నిజంగా కంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళని ఎవరైనా ఇన్వైట్ చేయొచ్చు అని చెప్పి కోర్టు చెప్పుకొచ్చిందనమాట. దాంతోపాటు ఎవరైతే పిటిషన్ వేశారో ఒకసారి భారత రాజ్యాంగంలోని ప్రియాంబుల్ చదవండి, దానిలో సెక్యులరిజం అంటే భారతదేశం ఒక సెక్యులర్ దేశం అని చెప్పి మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందనమాట. దీంతో పాటు భారతదేశ సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి తీర్పిస్తూ అనేక కేసులను కూడా ప్రస్తావించింది. ముఖ్యంగా 1994 ఇస్మాయిల్ ఫారూఖీ కేసు, దానిలో స్టేట్ హ్యాస్ నో రిలీజన్ ఆఫ్ ఇట్స్ ఓన్, స్టేట్కి తన సొంత మతం అంటూ ఏది లేదు భారతదేశానికి అని చెప్పిన ఒక ఉదంతాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించిందనమాట. ఆ తర్వాత కేశవానంద భారతి కేసు, ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సెక్యులరిజం ఇస్ అ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి కోర్టు చెప్పిన విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. మరియు గత సంవత్సరం అంటే 2024లో డాక్టర్ బలరామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏదైనా ఒక మతాచారం వల్ల కానీ మతం వల్ల కానీ అభివృద్ధి కుంటుపడుతుంటే అప్పుడు స్టేట్ సమానత్వాన్ని పెంపొందించడానికి ఈ మతాచారాలను పక్కన పెట్టొచ్చని కూడా సుప్రీంకోర్టు ఆ కేసులో వ్యాఖ్యానించింది. ఇవన్నీ కూడా ఈ కేసులో సుప్రీంకోర్టు పిటిషనర్కి గుర్తు చేస్తూ రాజ్యాంగంలోని ప్రియాంబుల్ని ఒకసారి చదవండి, సెక్యులరిజం ఎంత గొప్ప విలువో దాన్ని గుర్తు తెచ్చుకోండి, పలానా మతం చెందిన వ్యక్తి కాబట్టి ఆవిని రానివ్వం గెస్ట్గా అంటే అది తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.